క్రింది సంఘటనలను కాలక్రమంలో అమర్చండి. రష్యా విప్లవం, వర్సైల్స్ ఒప్పందం, యుఎస్ఎస్ఆర్పై జర్మనీ దాడి, ఐక్యరాజ్యసమితి ఏర్పాటు. రష్యన్ రివల్యూషన్ 1917, వర్సైల్స్ ఒప్పందం 1919, యుఎస్ఎస్ఆర్పై జర్మనీ దాడి 1942, ఐక్యరాజ్యసమితి ఏర్పాటు 1945. సాంచీ స్తూపం ఇక్కడ కలదు, మధ్యప్రదేశ్. ప్రధాన ఎన్నికల అధికారిని భారత రాష్ట్రపతి ఈ అధికరణ ప్రకారం నియమిస్తాడు. 324(2). గోమటేశ్వర ఆలయం ఈ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక. జిల్లా స్థాయిలో క్రిమినల్ కేసులను విచారించే కోర్టు సెషన్స్ కోర్టు. శివాజీ పరిపాలనలో ప్రధానమంత్రిని ఈ విధంగా పిలిచేవారు: పీష్వా. రష్యాలో రాజులు ఈ పేరుతో ప్రసిద్ధి: జార్. తులసీదాస్ రామచరితమానస్ గ్రంథాన్ని ఈ భాషలో రాశాడు: అవధి. విజయనగర సామ్రాజ్యం ఈ నదీ తీరాన నిర్మించబడినది: తుంగభద్ర. మహాజనపద గంగానదికి ఇరువైపులా విస్తరించినది: మగధ. భారత రాజ్యాంగం ప్రముఖ లక్షణం కానిది ద్వంద్వ పౌరసత్వం. సుభాష్ చంద్రబోసు వీరి సహకారంతో ఐఎన్ఏను ఏర్పాటు చేశాడు: జపాన్. ఈ గుహలు 200కి పైగా ఎరుపు మరియు తెలుపు రంగు చిత్రాలు కలిగి ఉన్నాయి: చింతకుంట గుహలు. ఉత్కల్ తీరం ఈ రాష్ట్రానికి చెందినది: ఒడిస్సా. ఈ వంశ చరిత్రను తెలుసుకోవడానికి ఇండికా గ్రంథం ఒక ఆధారం: మౌర్య. పావర్టీ అండ్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా పుస్తకాన్ని రచించిన వారు దాదాబాయి నౌరోజీ. పత్తిని మొదటిసారిగా పండించినది సింధు ప్రజలు. మొట్టమొదట సాధారణ ఎన్నికలు జరిగిన సంవత్సరం 1952. సహజ వనరులు లేకున్నా అభివృద్ధి చెందిన దేశం జపాన్. భారతదేశానికి మనం కోరుకుంటున్న భవిష్యత్తు ఒక బృందానికో లేక ఒక వర్గానికో లేదా ఒక రాష్ట్రానికో పరిమితమైనది కాదు అని చెప్పిన వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం 2013. ప్రజాస్వామ్య ముఖ్య లక్షణం కానిది రాజకీయ పార్టీ వ్యవస్థ లేకుండుట. 10 లక్షల నుండి 1 కోటి జనాభా కలిగిన నగరాన్ని మెట్రోపాలిటన్ నగరం అని పిలుస్తారు. కాంటూర్ రేఖలు ఒకదానికొకటి దగ్గరగా ఉంటే దీనిని సూచిస్తుంది: నేల ఏటవాలుగా ఉంటుందని. భూమిపైన గల ఎత్తులను సముద్ర మట్టం ఆధారంగా కొలుస్తారు. దీనికి కారణం సముద్రాలన్నీ ఒకదానితో ఒకటి కలిసి ఉండడం. సతత హరిత అరణ్యాలు ఈ శ్రేణిలో కలవు: నిమ్న హిమాలయాలు. తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి. చంద్రునికి ఒక పరిభ్రమణానికి 30 రోజులు పడుతుందనే వాక్యం తప్పుగా ఉండేది. చంద్రునికి పరిభ్రమణానికి భ్రమణానికి పట్టే కాలం 27 రోజులు. అణువులు పంపిణీని గురించి తెలిపే పటాలు విషయ నిర్దేశిత పటాలు. సున్నపురాయి, అల్యూమినియం మరియు జిప్సం వంటి ముడి పదార్థాలను ఉపయోగించుకునే పరిశ్రమ సిమెంట్ పరిశ్రమ. 18వ శతాబ్దంలో సమాజంలోని ఎస్టేట్లను 3 వర్గాలుగా విభజించారు. పశ్చిమ ఆసియా సంఘర్షణ ఈ దేశాల మధ్య జరిగింది: అరబ్బులు, యూదులు. సమాచార హక్కు చట్టం రూపొందించబడిన సంవత్సరం 2005. గోదావరి తీరాన ఉన్న మహాజనపదం అస్మక. భారతదేశానికి గల ప్రామాణిక రేఖాంశం 82.5° తూర్పు రేఖాంశం. మొహంజోదారోలోని గొప్ప స్నానవాటికను వీరందరూ ఉపయోగించుకునేవారు: ప్రజలందరూ. మహాస్నానవాటిక ఇచ్చట కలదు: మొహంజోదారో. నైజీరియా దీని వలస రాజ్యం: ఇంగ్లాండ్. అల్-బెరూని వీరిని సంప్రదించి కితాబుల్ హింద్ గ్రంథాన్ని రాశాడు: సంస్కృత పండితులు. అతివాద జాతీయ నాయకుడు కాని వారిని గుర్తించండి: దాదాబాయి నౌరోజీ. బెలూమ్ గుహలు ఇక్కడ కలవు: కర్నూల్. తప్పుగా ఉన్న జతను గుర్తించండి: ఆర్కిటిక్ వలయం 66.5° దక్షిణ అక్షాంశం అనే జత తప్పుగా ఉంది. ఆర్కిటిక్ వలయం 66.5° ఉత్తర అక్షాంశం అనేది కరెక్ట్. భారత లౌకికత్వానికి సంబంధించి తప్పుగా వాక్యాన్ని గుర్తించండి: ప్రభుత్వం ఏ సమయంలోనైనా ప్రజల మత స్వేచ్ఛను హరించవచ్చనే వాక్యం తప్పుగా ఉంది. స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస శిష్యుడు. తీర్థంకరులు జైనమతానికి సంబంధించిన వారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ విధులు మరియు అధికారాలు 3 జాబితాలుగా విభజించబడ్డాయి:
కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలుగా. 1909లో బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యేక నియోజకవర్గాలను ముస్లింల కోసం ఏర్పాటు చేసింది.